సరే, వాక్యంలో కొనసాగుదాము. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము. ఈరోజు దేవుని కార్యముల విషయములలో ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఎవరయ్యా చిన్నపిల్ల అంటమ్మా కళ్యాణి కూర్చుందంట. సరే అమ్మాయి ఉందంటలేదు, కళ్యాణి ఉందంట. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనము. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. చాలు. దేవుని కార్యములు ఎలాగూ చేయాలి అనే విషయం మీద ఇర్మియా ద్వారా దేవుని ఆత్మ తెలియజేస్తున్నది. దేవుని బిడ్డలారా, లోకములో చాలా ఉన్నతమైన కార్యములు ఉండవచ్చు. ఇతరులను లోకరీత్యా ఆదుకోవడంలో, లేదా ఏదైనా కనికరించడంలో, ఏదైనా ఇతరులకు సహాయపడటంలో, ఏదైనా మాట సహాయం కావచ్చు, లేదా ధన సహాయం కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఒక ఎత్తుగా ఉన్నాయి. ఇవన్నిటికీ అది లోకరీత్యా తమ్ము ఘనపరచబడతారు, మనుషుల చేత మెప్పు కోరుకుంటారు. ఇలా చేశారండి, అలా చేశారండి, అప్పో మామూలు వ్యక్తులు కాదండి, అలాగా హెచ్చరించబడటానికి కొన్ని కార్యములు ఉంటాయి లోకములో. కానీ దేవుని యొక్క కార్యములు వచ్చేసే వరకు ఇది ప్రజలు మెచ్చుకోకపోయినా, ఎవరెవరు నేను కనపరచకపోయినా, ఎవరెవరు నువ్వు బాగా చేసావని నువ్వు పొగడకపోయినా, దేవాది దేవుడు మాత్రము నీ విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఒక బాధ్యత అప్పగించినప్పుడు, ఒక బాధ మన మీద పెట్టినప్పుడు, ఆయన ఒక మన ఏదైనా సరే ఒక నమ్మకత్వాన్ని బట్టి ఇది చేయగలరు, అది చేయగలరు అనుకున్నప్పుడు దేవుడు మనకి అప్పగిస్తాడు. అది మన జీవితంలో ఎలాగంటే మొట్టమొదటి పట్టుదల కలిగి ఉండాలి, రెండోది ఆసక్తి కలిగి ఉండాలి, మూడోదిగా దాన్ని చేతిలో త్వరపడాలి. దేవుడు బిడ్డలారా, దేవుడు మనకి అప్పగించినటువంటి ఏదైనా సరే ఆ కార్యమును సఫలం చేయటానికి మన మనస్సులను, మన నడుమును, మన స్థితిగతులు కట్టుకోవాలి. దేవుని స్తోత్రం. అంతే, త్వరపడాలి. అయితే దేవుడు ఆత్మ ఇక్కడ ఇర్మియాలో ఉండి చెప్తున్నది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేసేవాడు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవారు అంటే నిర్లక్ష్యం చూపుతున్నారేమో దేవుని బిడ్డలాగా. కనుక నిర్లక్ష్యము, అనాలోచన చేయవచ్చులే, చూసుకోవచ్చులే, టైం ఉందిలే అన్నట్లుగా మన సొంత ఆలోచనలతోటి, మన సొంత నిర్ణయాలతోటి కాలయాపన చేస్తే దేవుడు ఒప్పుకోడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఏమీ మనల్ని కోపించడం లేదు, మనల్ని గద్దించడం లేదు. కాకపోతే ఆయన దృష్టికి ఏ విధంగా ఎంచాడంటే ఒక శాప
శాపగ్రస్తుడిగా చేశాడు. అది అందరినా? ఆలోచించండి. అందరైనా కాదు. ఆయన కోరుకున్న బిడ్డలు, ఆయన ఎంచుకున్న వారు కొన్ని బాధ్యతలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యములు వారి మీద భారం పెట్టినప్పుడు, ఖచ్చితంగా చేస్తారు అనుకున్నప్పుడు నువ్వు చేయకపోతే ఆయనకు సంతృప్తి పడకపోగా ఆయనకు నామములకు అవమానంగా ఉంటుంది. రెండోది, అలాంటి వ్యక్తిని శాపగ్రస్తుడిగా ఎంచుతాడు. కనుక మనకు దేవుడు ఏదైనా సరే అప్పగించే పనిని సఖ్యమైనంత వరకు మనం చేయగలిగేలాగా ఉండాలి. చేయగలగటానికి ఒకటి, నీలో లోకరీత్యా సామర్థ్యం అవసరం లేదు, లోకరీత్యా బలం అవసరం లేదు, లోకరీత్యా ఎవరెవరి సహాయం అవసరం లేదు. కానీ దేవుని యొక్క కార్యంలో చేతలో మొట్టమొదటిగా నీవు బలము తెచ్చుకోవాలి. నీవు ఆత్మ బలముతో ఒక అడుగు ముందుకు వేయాలి. రెండవదిగా, ఆ దేవుడు నీకు అప్పగించిన పనిలో నువ్వు చక్కగా కాన్సన్ట్రేషన్ నిమగ్నమైపోయి సాగటానికి గాను రెండవది పట్టుదల కావాలి. ఇకపోతే మూడవదిగా, దేవుడు నీకు అప్పగించినటువంటి కార్యమాది ఏదైనా సరే ప్రార్థనాపూర్వకంగా జరిగించడానికి ముందుకు రావాలి. ఆ తర్వాత నాలుగవదిగా, నీకు అప్పగించిన ఓ బాధ్యత అది వంపు చేయకుండా దేవుని యొక్క కృపను బట్టి నువ్వు అన్ని విషయంలో ఆయన నామమును ఘనపరచబట్టడానికి మాత్రమే నువ్వు ముందుకు సాగాలి. ఆ తర్వాత ఐదవదిగా, నీకు దేవుడు ఏదైతే అప్పగించున్నాడో, దేవుడు ఏ భారం అయితే నీ మీద పెట్టి ఉన్నాడో, ఏ బాధ్యత అయితే నీకు పెట్టి ఉన్నాడో, అది నీవు దాన్ని జాగ్రత్తగా స్వీకరించి దాన్ని ఎలాగైనా నెరవేర్చడానికి దేవుడు యొక్క చిత్తానికి నువ్వు అప్పగించబడాలి. దేవుడు స్తోత్రం. అలాగా తెలుసు కూడా. ఎందుకంటే లూకా సువార్త చదవనవసరం లేదు, కానీ దేవుడు చెప్తాడు. దేవుడి చిత్తం విషయం ఒక మాట చెప్తాడు. దేవుని యొక్క చిత్తము తెలిసి కూడా చేయడం వానికి అనేకమైన దెబ్బలు వినాలి. ఇక్కడ మీరు దేవుడి చిత్తం విషయంలో, దేవుడి చిత్తము చేసే విషయంలో దేవుడు చెప్తున్నాడు రెండు రకములు. ఒకటి తెలియక చేస్తే కొంచెమే దెబ్బలు. ఎంతమ్మా? కొంచెమే, ఏదో లైట్, ఏదో వార్నింగ్లు, అట్లా కాదు ఇలాగని ఏదో చెప్తాడు. కానీ తెలిసి కూడా చేయకపోతే అనేకమైన దెబ్బలు ఉంటాయి. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని చిత్తానికి మనం ఖచ్చితంగా దేవునికి అప్పగించబడాలి. అది దేవుడు కోరుకుంటున్న విషయం ఏమిటంటే, నీ స్వనీతిని ఆశ్రయం చేసుకోవద్దు, నీ స్వంత జ్ఞానాన్ని ఆశ్రయం చేసుకోవచ్చు, నీ స్వంత తెలివితేటలు, నీ సొంత నిర్ణయాలు ఆలోచన చేయవద్దు, అవి తీసుకొచ్చి ముందు పెట్టవద్దు. వద్దు. ఎప్పుడైనా కూడాను ఎంతైనా సరే దేవుని యొక్క తలపుల మీదనే నువ్వు ఆధారపడి ఉండాలి. అంతే. దేవుని యొక్క చిత్తం ఏమిటో నువ్వు మేలేంది చేపట్టేలాగా ఉండాలి. అది ఆయన అప్పగించిన బాధ్యత. ఆయన అప్పగించేది ఏదైనా నువ్వు చేయటానికి ఒక అడుగు ముందుకు వేసావంటే అది శ్రేష్టమైనదిగా నువ్వు ఎంచుకోవడానికి ముందుకు సాగాలి. అన్నీ తెలిసి కూడా తెలియనట్టుగా ఉన్నట్లయితే దేవుడి దృష్టికి అతడు శాపగ్రస్తుడిగా ఎంచబడతాడు అనే సంగతి మర్చిపోవద్దు. కనుక దేవుని బిడ్డలారా, మనం అందరము కూడాను దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తూ చక్కగా ముందుకు కొనసాగుతున్నాం. ఆలోచించండి. మీరు మొదటి దినవృత్తాంతములు అందరూ కూడాను దాదాపుగా ఇప్పుడు కూర్చోండి. ఎందుకంటే ఇప్పుడు 2వ నెలే కనుక దాదాపు కొంతమంది బైబిల్ కూడా మొదలు పెట్టారా లేదో కూడా తెలియదు కదండి. వాళ్ళు ఎంతవరకు వచ్చారో కూడా నాకు తెలియదు. చాలా వరకు నేను 2-3 నేను గమనించాను. దాదాపుగా 5 ఖండములు అయిపోయినాయి. దాదాపుగా న్యాయపత్రులు అయిపోయి సమయాల గ్రంథాలు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మన వాళ్ళు మరి ఎంతమంది ఎంతవరకు చదివారు నాకైతే తెలీదు. మీరు మొదటి దినవృత్తాంతం 1 క్రోనికల్
ఉన్నప్పుడు దావీదు యొక్క రాజుగా ఉన్నప్పుడు అతని ఆస్థానంలో గెరిజీములు, లేవీయులు, మరి గెర్షోనీయులు, కహాతీయులు, అలాగే వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళందరూ కూడాను దేవుని యొక్క మంత్రములో పనివాడిగా దేవుడు వారిని శ్రేష్టమైన వారిగా ఎంచాడు. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. అవునండి, మీరు తర్వాత చదువుకోండి, లేదా ఇప్పుడు మధ్యలో చదవమని కాదు, మీరు క్రమంగా చదివేటప్పుడు ఇవన్నీ వస్తాయి, మీరు జ్ఞాపకం ఉంచుకోండి. లేవీలు, గెర్షోనీలు, కహాతీలు, మెరారీలు, వీళ్ళందరూ కూడాను దేవుని బిడ్డలారా ఆ యొక్క మందిరం యొక్క దావీదు కళలో ఆ విధముగా ఆయా పనులకు వాటికి అప్పగించబడ్డారు. అవును, వారికి ఏదైతే అప్పగించబడ్డారో, వారు ఏదైతే స్వీకరించారో, ఇది దేవుడు పెట్టిన శ్రేష్టమైనది అని భావించి వారు దానిని నిర్వర్తించడానికి చక్కగా ముందుకు సాగి ఆ పనులకు పూనుకున్నారండి. దేవునికి స్తోత్రం. కనుక మన జీవితంలో దేవుడు ఏదైతే మనకు అప్పగించి ఉన్నాడో దాన్ని కొనసాగించడానికి నువ్వు ముందుకు సాగాలి. అది కొనగడానికో, లేదా నీ ఇష్టం వచ్చి తనగడానికో, లేకపోతే దేవుడు నీకు అవకాశం ఇవ్వడు. ఒకవేళ నీ ఇష్టం కదా అని, నీకు అనుకూలం కదా అని అర్థం తిట్టాలతో గొండికి సరిగావో శాపగ్రస్తుడివి, శాపగ్రస్తున్నానివి. దేవుడు స్తోత్రం. ఆలోచించండి. కనుక చివరి దినాల్లో ఉన్నాము. ఇక్కడ ఇర్మియాలో ఉండే దేవుని ఆత్మ మనకు మాట్లాడుతూ ఉన్నది. యెహోవా కార్యములను అశ్రద్ధగా, అంత శ్రద్ధగా చేయాలి, శ్రద్ధగా చేయాలి, అప్పుడు దీవించబడిన వాడు. అది దేవుని బిడ్డలు దీవించబడిన వారి లెక్కలో మనం ఉండాలి అంటే ఆయన కార్యములందు శ్రద్ధ నిలిపేవారిగా ఉండాలి, దృష్టి నిలిపేవారిగా ఉండాలి, చేయడానికి ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి, అది పట్టుదలతో ముందుకు సాగేలాగా ఉండాలి. నాకు కాదు ఆమెకు, నాకు కాదు వారికి, నేను చేయలేను వారు చేయగలరు అని ఉండదండి. అలాగా ఉన్నట్లయితే దేవుడు దావీదు కాలంలో గెర్షోనీయులకు, మెరారీయులకు, వీళ్ళందరికీ కూడాను ఆ యొక్క మందిరం పనులు అప్పగించేవాడు కాదు. వీరందరూ ఒక ఎత్తు, వీరందరూ దావీదు కాలంలో వీరందరూ ఒక ఎత్తు, ఆసాపు మాత్రము మరొక ఎత్తు. ఏంటో తెలుసా అంటే, గాయకులలో ప్రధాన గాయకుడు ఈ దావీదు కాలంలో అతను ఉన్నతమైన వాడిగా ఎంచబడ్డాడు. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరు వ్యక్తిగతమైన స్థితిలో దేవుడు ఏదైతే వారికి అప్పగించి ఉన్నాడో, ఏదైతే వారు బాధ్యతలు స్వీకరించారో, ఏదైతే వారు అలాగా ఆ పని చేయడం పూనుకున్నారో దాన్ని అలాగా కొనసాగించడానికి ముందుకు కొనసాగిస్తూ వచ్చారే గాని వాళ్ళ మధ్యలో కట్ చేసిన వారిగా ఎక్కడ కనిపించలేదు. కనుక ఈ విషయాన్ని మనం గమనించుకుంటే, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ యొక్క ఇర్మియాలో ఉండే దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. లోకంలో ఉన్న బాధ్యతలన్నిటికంటే, లోకంలో ఉన్నటువంటి బరువు భారములు కంటే, లోకంలో నువ్వు తడబాటు కంటే దేవుడిలో మోస్తున్నటువంటి భారము ఎంత శ్రేష్టమైందంటే మామూలు విషయం కాదు. దేవుని స్తోత్రం. కనుక నువ్వు నిన్ను కోరుకున్నాడమ్మా, నువ్వు చేయగలవని, నువ్వు చేస్తామని, భారం భరిస్తామని, అలాగే సులువుగా పరిగెత్తుతామని, ఇది భారం భరితమని పెంచుకో. నా దేవుడు నన్ను కోరుకుని పెట్టి ఉన్నాడు అని నువ్వు ఆశించినట్లయితే ఖచ్చితంగా అలా సాగిపోతూనే ఉంటాం. కనుక ఇలాంటిది ఎంత ధన్యకరమో. శాపగ్రస్తంగా నువ్వు ఎంచబడటానికి దేవుడు పిలవలేదు కదా. అందుకని పౌలు గారు అంటాడు, చదవద్దు, మొదటి కొన్నిలో అందరూ తమ సొంత కారు
చూసుకుందరు అని అంటాడు. ఎవరి బిడ్డలారా అవి చూసుకోవాలి. కానీ సమయమును దేవునికి కొంత ఆయన పనులకు కేటాయించాలి, ఆయన అప్పగించిన బాధ్యతలకు కేటాయించాలి. ఆయన ఏదైతే మన మీద ఆయన భారం పెట్టి ఉన్నాడో దాన్ని చక్కగా స్వీకరించి అది అలా ముందుకు సాగేలాగా ఉండాలి. అంతేగాని నాకు అవసరం లేదని అనుకుంటే అవసరం లేనట్లే చేస్తాడు, అవసరం లేనట్లే చేస్తాడండి. నీకంటే అనంత జ్ఞాని. నువ్వు ఒక ఎత్తు వేస్తే నీకంటే 10 ఎత్తులు వేసే దేవుడు. మర్చిపోబాకు. నువ్వు ఈ సందు నుండి పోతే మరొక సందుకుండా దేవుడు నీకు కనిపించకుండా పోతాడు. నీవు ఆయన మాట వినకపోతే నువ్వు చేసే ప్రతి ప్రార్థనను లక్ష్య పెట్టే దేవుడు. ఆలోచించు. నీవే అంత తెలియగలిగిన వాడు అనుకుంటే అంతకంటే అనంత జ్ఞాని. ఆలోచించండి దేవుని బిడ్డలారా. కనుక దేవుని కార్యముల విషయంలో ఎప్పుడు అనాలోచనగా ఉండవద్దు. మాట్లాడకండి. ఎప్పుడు అనాలోచనగా ఉండవద్దు. అలాగా చెప్తున్నారు. అందుకని ఒక విషయాన్ని మాత్రమే ముందుకు తీసుకొచ్చి నేను త్వరగా ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఎంతో ఆసక్తి కలిగిన వాడే. ఆయన దాదాపుగా ఆయనకు కథకే కాదు కానీ కొంచెం ఆత్మ తీవ్రత కలిగిన వారిని కొంతమంది శ్రేష్టమైన యవనులు లేవనెత్తాడు. దేవుని స్తోత్రం. ఏమిటి ఆ విషయం చూద్దాం. ఎజ్రా గ్రంథం ఎజ్రా చూద్దాం. నెహెమ్యా చూడండి. నెహెమ్యా 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం త్వరగా చూడండి. ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణా హస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ అందుకు వారు మనము కట్టుటకు చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై చాలు. దేవుని బిడ్డలారా, నెహెమ్యా తనకున్న ఆలోచన అంతయు వారితో చెప్పాడు. ఎవరు వాదుతా అంటే ఎవరు వాదు చెప్పలేమండి. ఇప్పుడేగా చదువుకున్నది. అది ఎవరు చెప్పింది మాట? అది నెహెమ్యా తనకున్న ఆలోచన, తనకున్నటువంటి వేదన, తనకున్నటువంటి విచారము, లోపల నలిగిపోతున్నటువంటి బాధ భరితమైనటువంటి కొన్ని పనులకు వచ్చి అతనికి ఒక్కడే దాచుకోలేదు. వినండి, అతను ఒక్కడనే దాచుకోలేదు. వారితో చెప్పాడంట. ఎవరు వారు? శ్రేష్టమైన 20 సంవత్సరాలు పైబడిన యవనులకు చెప్పాడంట. అర్చించండి. యవనస్తులు అంటే ఎట్లా ఉంటారో తెలుసా? ఏమండి, యవనస్తులు అంటే ఎలా ఉంటారో ఒక మాట చదువుతాం. మీరు ఇలాగే ఉంచండి. కీర్తన గ్రంథం 110వ అధ్యాయం. కీర్తన గ్రంథము మాట్లాడకండి. 110వ అధ్యాయం 3వ వచనం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు హల్లెలూయా. నీలో ఉన్నవి ఆ యవనస్తులే. మా అందరిలో నేను చచ్చిపోవచ్చు. ఇక్కడ యవనస్తుల విషయం చెప్తున్నాడు.
దేవుని బిడ్డలారా, నీలో ఉన్నది యవనస్తులు యువతి. ఇక్కడ 110వ కీర్తన దావీదులో ఉన్న దేవుని ఆత్మ ఘోషిస్తున్నది. మామూలు యవనస్తులు కాదు. బలము ధరించుకున్నారంటే మామూలు లోకరీత్య బలము కాదు. ఆత్మ బలము, ఆత్మశక్తితో, ఆత్మ నింపుదలతో, దైవికమైన జ్ఞానాత్మతో దేవుని బిడ్డలారా పూర్ణమైనటువంటి కృప, దేవుని యొక్క కృపలో ఉన్నటువంటి శ్రేష్టమైన యవనులు. ఇక్కడ అడుగు పెడితే అక్కడ వేసి ఆత్మీయ స్థితిలో గంతులు వేసినటువంటి యవనస్తులు. ఆ యవనస్తుల గురించి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. యుద్ధ సన్నాహమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వస్తారు. వాళ్ళు శ్రేష్టమైన యవనులు, పరిశుద్ధాలంకృతులై. చూస్తారండి, అరుణోదయ గర్భంలో నుండి ఉదయ కాలములో సూర్యుడు ఉదయిస్తుంటే ఎలా ఉంటుందో ఏమండి, అలాగా నీ యొక్క యవనులు ఇలాగా ఉంటారు, తేజరిల్లుతారు అని ఉద్దేశంతో చెప్తున్నాడు. ఇలాంటి యవనస్తులై ఉంటారు నెహెమ్యా కాలంలో. ఏమండి, నెహెమ్యా కాలంలో ఉన్నటువంటి యవనులు ఏ విధమైన పట్టుదల, ఏ విధమైన ఆసక్తి, ఏ విధమైన ఉత్తేజము, ఏ విధమైనటువంటి జీవి విధానములు, జీవి యొక్క ఆత్మ బలములో అంత ముందుకు తేజలతో వచ్చారంటే ఇది మామూలు విషయం కాదు. మామూలు విషయం కాదండి, ఆలోచించండి. అందుకని ఇక్కడ అన్నాడు, మరొకసారి చదువుదాం. నెహెమ్యా 2:18. మనము కట్టుటకు, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకున్నారు. ఈ మంచి కార్యము ఏమండి, లోకంలో చాలా కార్యములు విలువైన ఉండే మ్యారేజ్లు అమ్మండి, చాలా చాలా రకరకాలు అమ్మా భలే చేస్తారండి వాళ్ళు ఫంక్షన్లో. ఆకాశం అంత పంది వేశారో లేదో మనకు తెలియదు. జనం చెప్పుకునే మాటలు రకరకాలుగా చెప్పుకుంటారు. వాటిని వేటిని మంచి కార్యం అనబడలేదు. వాటిని ఎప్పుడు కూడా దేవుని ఆత్మ మంచి కార్యములుగా చూసినట్లుగా నేను అనుకోవటం లేదు. అది లోకరీత్యా అనుకోవటం వరకే. కానీ దేవుని ఆత్మ చెప్తూ ఉన్నది, పడగొట్టినవి మళ్ళీ తిరిగి కట్టడానికి, పెళ్ళగించబడి మళ్ళీ నాటడానికి, పడత్రోయినది లేవనెత్తబడడానికి లేదా నాటడానికి, అమ్మ మూడు వారు ఉన్నటువంటి సిగింప చేయడానికి, సమస్యలున్నటువంటి పరిస్థితుల్లో అనేక సలీక పడి ఉన్నటువంటి జీవితంకు తప్పులేలాగా చేయించుకున్నాను. విసిగి వేస్తానంటే హృదయములకు ప్రాణములకు నెమ్మదిగా చేయించుకున్నావు. దేవుడు ఈ రోజున ఇలాంటి శ్రేష్టమైన యవనులను లేవనెత్తాడు. దేవుడు స్తోత్రం. ఇది మంచి కార్యం అన్నారు. ఇలాంటి వాటిని ఏమన్నారు? చెప్పండి అందరూ. మంచి కార్యములు. ఇక లోకములో ఇంకా మనకు దానికి మంచి కార్యమైన దేవుడు ఎక్కడ చెప్పినట్టుగా నేను అనుకోవట్లేదు. మీకు అని ఉంటే అది మీలో ఉంచుకోండి, నాకు చెప్పండి. మీకు మీరే ఉంచుకోండి. మీరు చెప్పాలంటే రకాలు చెప్తాను. నేను ఎక్కడ వినేది నా దగ్గర నాకు ఓపికలేదు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఏ మంచి కార్యము చేయుటకు చూసారా, పునాదులు సైతం పెళ్ళగించబడినది. అర్థమవుతుందా? శ్మశానముగా మిగిలిపోయినది తిరిగి మళ్ళీ కట్టబడుతుంది అని ఆశ లేదు. దీన్ని తిరిగి నిర్మించగలమా? రీబిల్డ్ నానేటువంటి స్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నెహెమ్యాలో ఉన్న ఆలోచన, నెహెమ్యాలో ఉన్న బాధ, విచారము, ఆ కృంగపాటు, నా దేవుడిని కూర్చున్న ఆలోచన, ఆత్మలో తీవ్రత కలిగినటువంటి నెహెమ్యా బాగా ఆలోచించండి. ఆత్మ తీవ్రత కలిగినటువంటి నెహెమ్యా 20 సంవత్సరాలు పైబడినటువంటి ఆ యొక్క యవనులతో చెప్పినారంట,
దేవుని బిడ్డలారా, మీరెందుకు మాట్లాడేది? ఆలోచించండి. ఆ యవనులు ఏం చేశారు? బావయ్య చూద్దాం, వాళ్ళు చెప్పేవులే, ఎట్లయితే నీకు ఆలోచన కలిగిందని మాకు కూడా ఇచ్చేస్తున్నావా అని అనలేదు. దావీదు దగ్గర ఉన్నటువంటి 30 మంది వ్యారియర్స్ ఉన్నారే, బలార్జులు, వాళ్ళ కంతో ఢీకొన్నటువంటి వారికి ఉంటారు. దేవుని స్తోత్రం. ఆలోచించండి దేవుని బిడ్డ. అమాలేకుల పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేయబడాలి అని దేవుడు చెప్పినటువంటి మాటకు యుద్ధ చూరుడు అనేకమైనటువంటి అద్భుత కార్యములు పటాపంచలు చేసి విరామ యోధులకు సైతం మేడ వచ్చే అతమాచటి యెహోషువ శ్రేష్టమైనవనడు. ఆ మాటకు తల ఉంచి ఏమండి, వాళ్ళ పేరు భూమి మీద లేకుండా చేయటానికి దేవుని బిడ్డలారా విశ్రమింపక రెస్ట్లెస్ యుద్ధం చేస్తుంటే యోధుడు. దేవుని స్తోత్రం. శ్రేష్టమైన ఏమనడం దేవుడు అప్పగించాడు, చెప్పాడు, వారి పేరు భూమి మీద ఉండకూడదు అంతే. ఇది దేవుని మాట, మోషే గారి మాట కాదు. చింతండి. అలాగనే నెహెమ్యాలో ఉన్నటువంటిది ఆ తీవ్రత, దేవుని ఆత్మ తీవ్రతని గ్రహించినట్టు యవనులు వెంటనే సన్నలు అయిపోయారు. వాళ్ళందరూ కూడా ఏకీపించి ముందుకు వచ్చారు. దేవుని బిడ్డలారా, మనము కట్టుటకు పూనుకుందాము రండి అన్నారు అందరూ ఏకగ్రీవముతో, ఏక మనసుతో. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. అందరూ సంఘములో ఒకే మనసు రావాలంటే రాదు, నాకు తెలుసు. తూర్పు పడమరు ఉత్తర దక్షిణం అంటే ఒక ఆమె మాట ఒకనొక చదవం నా సంగతి తప్పడేస్తుంది. అటు చూస్తుంది, ఇటు చూస్తుంది, పెద్ద చూపులు చూస్తుంది, మాయ మాటలు చెబుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా లేదు. ఏం లేదు, అలా లేదు. ఇక్కడ ఏమన్నా వస్తుంది. వారందరూ కూడా ఏం చేస్తారు అమ్మా? ఏకీవించి ఏక మనస్సుతో చక్కగా మాట్లాడారు. ఏమని? పట్టుటకు పూనుకుందాము రండి. ఇక్కడ ఏమైనా సంకోచనములు ఉన్నాయా? అరమరికలు ఉన్నవా? నేను అరమరిక లేకుండా మాట్లాడుతున్నాను. ఓ గల్తీలారా, ఓ కొరింథీయులారా అన్నాడు. అంటే ఏమీలో కూడాను నాలో అదని ఇదని పెట్టుకుని మాట్లాడలా, నేను ముఖాముఖిగా మాట్లాడుతున్నా అన్నట్టుగానే ఇక్కడ కూడా యవనులు ఇంకా లోపల ఏమీ లేదు. మీరు మాట్లాడితే కనుక ఏం మాట్లాడతారో తెలియదు, లోపల ఏముందో తెలియదు. పైకి మాత్రం అమృతమే. పైకి ఎలా ఉంటుందమ్మా? ఎంత స్వీట్నెస్. బాదుషా కూడా పనికిరాదు, గులాబ్ జామున్ కంటే పనికిరాదు. ఏమండి? ఏ జాబులు పనికిరావు. ఆలోచించండి. మీరు ఏకగ్రీవంగా ఎలుగెత్తి చెప్పారు, దావీదు కుమారుడా కనించమని వారు ఎట్లా కేకలు పెట్టారో 10 మంది కుష్ఠరోగులు ఏకమనసుతో కేకలు పెట్టారో అలాగే వీరు కూడాను యవనస్తులు ఎంత బిగ్గరగా చెప్పారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. కత్తుటకు గట్టిగా గట్టిగా ఊడుకుందాము. ఆ మాటలో ఏమనుకుంటారు మీరు? ఒక మాట చెప్పండి. ఈ మాట యొక్క ఉద్దేశం వాళ్ళలో ఉన్నటువంటి కొంచెం వాళ్ళలో ఉన్నటువంటి ఏ ఉద్దేశంతో ఏమైనా వాళ్ళలో ఇంకొక స్వభావం అంటే ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఏదైనా తేడా మనసుతో మాట్లాడినట్టుందా? లేదు.
ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఒకరేమో ఇది చేద్దామంటే ఒకరేమో వద్దులే అక్కడ చెప్పబాకండి, ఇలా చేస్తే బాగుంటుంది. ఏమండి అబ్బాయి వద్దులేండి అని ఒకరంటే ఏమండి కొంచెం మంచి కార్యము, శ్రేష్టమైన కార్యము, దేవుని కార్యము అనుకున్నప్పుడు ఇలా రకరకముల అభిప్రాయాలు ఉండవు, రకరకముల అభిప్రాయాలు ఉండవు, ఒకే తీరు ఉంటుంది. ఈ యవనస్తులు ఎంత ఉన్నతమైన వారు మీరు ఆలోచించండి. దైవికమైన కార్యముల విషయంలో ఆసక్తి కలిగిన వారు, వాంఛత లేదు, ఆత్మలో వాంఛత లేని వారు. రెండవది దైవికమైన జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే గురువు గారు ఏదైతే చెప్పారో దానికి విధేయత చూపేటంటే అవన్నీ. నాలుగో లక్షణము వారిలో మనం ఆలోచన చేస్తే ఆ యవనాలలో, ఆ యవనస్తులలో దేవుని బిడ్డలారా చాలా ఆసక్తి విషయంలో ఎప్పుడు వెనకంజి పోయినటువంటి వారు ఇలాగ ముందుకు సాగారండి. ఆలోచించండి. వారు ఆ విధంగా ముందుకు రావటం జరిగింది కనుకనే నెహెమ్యా ఉద్దేశము, నెహెమ్యా ఉన్నటువంటి తలంపులు, నెహెమ్యా ఉన్నటువంటి ఆలోచన, నెహెమ్యా ఏదైతే దేవుని యొక్క కృపను ఆయన చిత్తాన్ని గ్రహించాడో అది బహు తేటగా జరిగించడానికి ముందుకు రావడం జరిగింది. దేవుని స్తోత్రం గట్టిగా. మరి మనము ఆలోచించండి. దేవుని కార్యములంటే ఆసక్తి కలదు. శక్యమైనంత వరకు దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా నువ్వు కనిపించాలి. అవునండి, అది చిన్న పని పెద్ద పని ఏ విధమైనది అని నువ్వు ఆలోచించవద్దు. చిన్నదానికైనా బహుమానం ఉంది, పెద్దదానికైనా బహుమానం ఉంది. చిన్నది కదా అని నువ్వు చిన్న చూపించుకున్న అవసరం లేదు. ఏముందలేండి, ఇప్పుడు వచ్చిందో లేదో ఆ చిన్న రాయి తీసేసింది. అసలు పెద్ద రాళ్ళన్నీ ఎప్పుడో తీయించాను. వచ్చి తీసింది చిన్న చిన్న రాళ్ళే, అవి ఇప్పుడు చెప్పడం లేదు. మామూలుగా మాట తొందరపులో అన్నాను. ఏమండి మన రమణ అనుకుంటాను అక్క మీరు ముందుగానే చేయించబట్టి పని చాలా ఈజీగా ఉంది అక్క అన్నాను. డబ్బులు ఒకనేమని ఏమండి డబ్బులు ఒకనేమన్నాయా 1 గంట వరకు వాళ్ళు చేస్తే కూలిచ్చి పంపించారు, ముగ్గురు వస్తే. అది 2వ రోజు ఇంకొక అతను వచ్చాడు, అతను కూడా ఒకనే చేయించుకోలేదు. అందుకని మీకు చాలా మనం తక్కువగా ఉంది. అవును, దేవుని పిల్లలు ఆలోచించండి. చిన్నది పెద్దది, భారంగా ఉంది తేలిగ్గా ఉంది కాదు. దేవుడు నీకేదైతే నీకు అప్పగించి ఉన్నాడో నువ్వు చేయగలవని నీకు అప్పగించాడంతే. నువ్వు చేతగాన దానమో చేతగాని వాడైతే అసలు దేవుడు నీ మార్గాన్ని రాడు అనే సంగతి మంచిగా అంతే. ఆలోచించండి. వారి జీవితంలో తృణప్రాయంగా ఎంచుకుంటారు, వారి జీవితంలో అలా విధులు చేస్తారు, వారి జీవితంలో లెక్క చేయరు, వారి కుటుంబంలో కూడా అంత మాత్రం కూడా అవి ఎక్కువగా ఎంచుకోరు అని దేవాది దేవుడు గ్రహించే గలిలయ సముద్రం కూడా ఆ జాలరి మార్గమున వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించాలి. ఆయన ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నారు అని అనుకుంటే ఒక బహుశా దేవుడు వారి మార్గం వచ్చుండనేమో. అందుకనే వారిని పిలిచాడు. అమ్మా అందుకనే వారిని ఏం చేశాడు? పిలిచాడు.
పిలవటంలో దేవుడు ఎవరు మనసు ఎదిగి ఉంటారో దేవుడు వారిని గుర్తిస్తాడు. అంతే. సులభంగా లోబడే వ్యక్తుల్ని, సులభంగా అర్థం చేసుకునే వ్యక్తుల్ని, సులభంగా వారి జీవితం తొడుపురాయం పెంచుకునే వ్యక్తులను దేవుడు కోరుకుంటాడు. అంతే. అందుకని వారి మార్గములు వచ్చారు. ఇలాగే ఈ యొక్క నెహెమ్యా కూడా ఈ యవనుల మార్గం వచ్చేసారు. వారందరూ కూడాను ఆ యొక్క గురువు గారి మాటకి విధేయులు చూపి దేవుని ఆత్మ కలిగిన వారై ఏక మనసుతో మాట్లాడిన మాట. మనం ఒక మాట చెబితే 100 మంది 100 రకాలు. అది కాదు ఎవరుగా అజెత్తే బాగుంటుంది అని ఒక అమ్మ స్వప్న అంటే ఈ శాంతి అంటది, ఓయ్ వాళ్ళేదాన్ని వెళ్ళి ఊరుకో స్వప్న, అట్లా కాదు. ఈ అమ్మాయి అంటది, ఈ మీదమ్మ, ఓయ్ మీ ఇద్దరిది కాదు, ఇదిగో ఇద్దరు చెప్తే బాగుంటుంది అంటది మీదమ్మ. ఈ మీదమ్మ అట్ట కాదు అనుకుంటే పెద్ద శాంతం ఏమంటది, అసలు మీ ముగ్గురి కాదు, ఇదిగో ఇట్టయితే బాగుంటుంది అని అంటది. ఇన్ని మాటలు రకరకాలు. ఏమంటే ఇన్ని రకాలు వండము, వండలేదు కనుకనే ఏక మనసుతోటి వాళ్ళు ఏకము పెట్టాడు. ఏమని వాడేమన్నారంట, కట్టుటకు పూనుకొనబడండి. వాడు ఆత్మలో బలపరచబడిన వాడై, ఆత్మలో బలపరచబడిన వాడై, శరీర ఆత్మను సిద్ధపరచుకొని దేవుని కార్యములేదు ఆసక్తి కలిగిన వాడై పట్టుదలతో ఏం చేస్తారంటే ముందుకు వచ్చాడు. అలాగా ఉంటే దేవుడు సంతోషపడతాడు. అందుకంటున్నాడు, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయగలిగిన వాడు ఎలాంటి వాడు అంట, కనుక శాపం తెచ్చుకోవద్దు. ఏమండి, పెద్దవాడై చేయలేని పరిస్థితులంతా అది వేరే సంగతి. దేవుడు నీకు వయసు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, పరిగెత్తగలవు, ఆడగలవు, పాడగలవు, ఏదైనా సాధించగలవు, చేయగలవు. ఆ సమర్థత ఉండి చతికిలు పడుతున్నావా? శాపగ్రస్తుడిగా శాపగ్రస్తురాలుగా ఎంచబడతావా? పైవాతో సహా ఆలోచించండి, ఆలోచించండి. కదండి వెళ్ళిపట్టలేదండి, నువ్వు ఎన్నైనా చెప్పుకో, లెక్క కూడా లేదు. ఏ పనులు ఏమి ఆగవు. దేవుడు త్వరగా చేసేసుకుంటాడు కార్యంలో. ఏ ఒక్కటి ఆగదు. నేను 2 నెలల నుండి ఆ గ్రౌండ్ విషయం దృష్టిలో పెట్టుకున్నాను. అదిగండి శాంతి నడకండి. నేను ముందుగానే చెప్పాను, అమ్మాయి 3 మనుషులు మాట్లాడు, 3 మనుషులు మాట్లాడండి అమ్మాయి, కూలి చేసి పెట్టుకున్నాము అని నేను దాదాపు 2 నెలల నుండి ముందుగా నుండి అడుగుతూ ఉన్నా. అవునా కాదా? అవునా. నేను మీ మీద నేను ఆధారపడలేదండి. దేని బిళ్ళారా దేవుని కార్యముల విషయంలో ఎవరు ఆసక్తి కలిగి ముందుకు వస్తే దేవుడు ఇన్ని విషయములలో ఆయన కృప ఉంటుంది. ఆలోచించాను. అలాగ ముందుకు వచ్చాను, కట్టడానికి ముందుకు వచ్చాను. దేవుని బిడ్డలారా, ఇక పునాదులు వేస్తే ఆ పునాదులు వేసేటప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉందో ఒకసారి చూడండి. యెజ్రా గ్రంథం 3వ అధ్యాయము, యెజ్రా గ్రంథము 9వ వచనం దగ్గర కొంచెం అంటే దాదాపుగా ఎక్కువ చదవచ్చు. అమ్మా ఒకరేమో 8, 9 వచ్చాను చదవండి, 2వ వారు 10, 11 చదవండి, 3వ వారు 12, 11 వచ్చాను చదవండి. అందరూ ఒకేతే కాకుండా చదవండి. ఒకరు 8, 9 వచ్చాను ఒకరు చదవండి. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షెల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యోషువయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని 20 సంవత్సరం మొదలుకొని 10 ఏడు గల లేవీయులను యెహోవా మందిరము యొక్క పనికి నిర్ణయించారు. హల్లెలూయా. ఏ వయసు కలిగిన వారు? 20 సంవత్సరాల పై వీధి కలిగిన వారు. ఏమని? ఎందుకని 60, 70 వాళ్ళు ఎందుకు కోరుకోవాలా? ఓడికంటున్నాలేదే, ఎందుకని కోరుకోవాలా? ఏం చేయలేదు.
చేయలేరు. వీరు మంచి బలము శక్తితో ఉంటారు. ఎక్కడ దూకమంటే అక్కడ దూకుతారు, అగ్నిలో దూకమన్నా దూకుతారు, నదిలో దూకమన్నా దూకుతారు, అమ్మ సముద్రం దూకమన్నా దూకుతారు, ఈదుకుంటా నీ ఒడ్డుకు వస్తారు. అందుకని దేవుడు కోరుకున్నటువంటి శ్రేష్టమైన యవనులు అంటే ఇలాగ ఉంటారు. దేవుని స్తోత్రం. మన యవనులు ఎలా ఉన్నారండి? నీ ఇంట్లో యవనులు ఎలా ఉన్నారండి? ఎక్కడేసే గొంగలు అంటే కనుక ఆలోచించాలి. వీళ్ళందరూ పనికి నిర్ణయించారు. 9 యేషువయును అతని కుమారులను యేషువయు అతని సహోదరులను కద్మీయులను అతని కుమారులను హోదవ్య కుమారులను హేనాదాదు కుమారులను వారి కుమారులను లేవీలైన వారి బంధువులను దేవుని మందిరంలో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడింది. అది చూసారండి, ఇలాగ పనివారిని నిర్ణయించారు. 10-11 స్వప్న అసలు శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయిచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలువబడి యెహోవాకు స్తోత్రము చేసిరి. చదవదు కూడా వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. ఈ విధంగా వీళ్ళందరూ కూడుకొని అమ్మా యెహోవా మందిరం తిరిగి కట్టడానికి గాను వారు వాళ్ళ పునాది వేసేది. అలాగే దేవుని స్తుతించాలంటండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఏక మనసు కావాలి. ఒక పని దేవుని కార్యం నువ్వు చేయటానికి దేవుని ఆత్మతో నువ్వు అన్ని విషయంలో ఏక మనసుతో ముందుకు సాగాలి. ఎవరు వచ్చారు అనేది ముఖ్యం కాదు, ఎవరు రాలేదు అని ముఖ్యం కాదు, ఎవరు ఉన్నారు అని కాదు కాదు కానీ దేవుడు నీకు ఏదైతే అప్పగించి ఉన్నాడో దానిలో నువ్వు కొనసాగటానికి ముందంజ వేయాలి. 12-13 ప్రశాంతి చదువు. మునుపటి మందిరమును చూచిన యాజకులలో లేవీయులలో కుటుంబ ప్రధానుల్లోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషం చేత బహుగా అరిచిరి. ఇక్కడ ఏమండి, ఇప్పుడు వేయబడిన మందిరం చూసి అనేక మంది గొప్ప శబ్దముతో ఏడ్చారంట. సంతోషం కదా మందిరం పునాది వేస్తే. ఎందుకు ఏడ్చారు చెప్పండి అమ్మా, చెప్పండి, మీకు అర్థమైంది చెప్పండి. ఎందుకు ఏడ్చారు? సంతోషంతో ఏడ్చాలే. ఇప్పుడు అది సంతోషమైన విషయము, ఇది సంతోష కార్యము. అది ఇప్పుడు మందిరం పూర్తిగా కొలాప్స్ అయిపోయింది, తిరిగి కట్టడానికి పునాది వేశారు. ఇది సంతోషించేది కదా, మరి ఎందుకు ఏడ్చారు? మనం చేయలేకపోతున్నాం. ఇంకా చెప్పండి. మనందరం చూస్తున్నాము. ఇంకా ఎవరైనా ఆలోచిస్తే చెప్పండి. ఇంకా ఆలోచన ఎవరికైనా ఎవరికైనా కాదు కాదు కాదు. సొలొమోను కట్టినటువంటి మందిరము అప్పుడు పునాది వేసిన తీరు విధానాన్ని జ్ఞాపకం చేసుకుని దీనికి దానికి కూడా పోల్చుకుని చేశారు. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. ఆలోచించండి. మొదటి మందిరం యొక్క మహిమ కడపటి మందిరము యొక్క మహిమ చాలా ఉన్నతంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశముతో అది పోల్చుకుని దీన్ని కూడాను అలాగా ఏడ్చుకున్నారంట. బిగ్గరగా ఏడ్చారు. చూసారండి. ఏది సంతోష శబ్దమో దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొని లేకపోయి జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహు దూరముగా వినబడి. చూసారండి, అది ఏది సంతోషమో శబ్దమో ఏది దుఃఖ శబ్దమో అర్థం కాలేదంటే. మునుపటి సొలొమోను కట్టిన మందిరం యొక్క పునాదులు వేసిన తీరు విధానము జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు పునాదులు వేసిన తీరు విధానము పోల్చుకొని వారు ఏం చేస్తారంటే బహుగా ఏడ్చుకున్నారు. అది ఏ శబ్దమై తెలియక బహు దూరం వినిపించింది. ఎక్కడైనా గొడవ జరుగుతుందంటే ఎక్కడేదో జరుగుతుందే ఏం దానికి జరుగు పెడతారు
కదా. దేవుని బిడ్డలారా, ఇలాగ ఆసక్తి కలిగినటువంటి ఆ యొక్క తీరు ఇక్కడ నెహెమ్యా ఎజ్రాలో ప్రస్తావించబడినది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నేను నిస్సహాయుడిని, నా వల్ల కాదు అనటానికి దేవుడు ఒప్పుకోడు. దేవుడు నిస్సహాయుల్ని కోరుకుంటాడు. నేను ఓటి కొండను, నేను పగిలిపోయాను అనుకుంటే కుదరదు. ఆ ఓటి కొండను, ఆ పగిలిపోయిన దాన్ని సరి చేసి నిలబెట్టే దేవుడు. దేవుడికి స్తోత్రం. అంతే. ఆలోచించండి దేవుని బిడ్డ. అది ఒక పాట ఉంది చూడు, పనికి రాని పాత్రని పారవేయమని తిరగబడి. సరే కనుక దేవుని బిడ్డారా, ఇదిగా దేవుని యొక్క వాక్య రీత్యా దేవుడు నీకేదైతే అప్పగించున్నాడు దాన్ని సత్యమైన తరకు చేయటానికి నీ మనసును స్థిరపరచుకొని నీ మనసుని కట్టుకోవాలి. ఈ విధంగా ముందంజ వేయి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. భలే హీరుడిగా ఉంది, అనేక అనాథతలతో సతమవుతూ మా స్థితి ఏమిటి, మాకు దిక్కేమిటి, మాకు ఎటు చూస్తే శత్రు పోరాటంలే, మాకు దారి దిశ దశ లేదే అనుకుంటున్న సందర్భంలో దేవుడు గిద్యోనుతో మాట్లాడినాడు. దేవుడికి స్తోత్రం. చాలా నిరాశించిన మధ్య ఉన్నాడు, నలిగిపోతూ ఉన్నాడు. మిద్యానీయులు వచ్చి పడుతున్నారు. ఆ మిద్యానీయులు పడే తీరు కూడా ఎలా ఉంటుందో తెలుసా అండి? కష్టపడి పంటలకు వేస్తున్నారు. మంచి అది వాళ్ళ సాయం పొందేస్తాం. ఎందుకు వారు దాన్నంతా కూడా పాడు చేసి వాళ్ళు ముందుగానే తీసుకువెళ్ళిపోతున్నారు. అంతే కదండి, వీళ్ళు ఎలా పడితే అట్లాగా అమ్మా అనగా ద్రొక్కి వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి? ఏమిటి మా స్థితి, మా తీరు ఏమిటి? ఇంకెన్నాళ్ళ బట్టికి బాగా ఎంతకాలం పడాలి ఇప్పుడు వేస్తాం? ఇంకా పరిష్కారం లేదా? మా జీవితానికి వెలుగు చూడమా? మా స్థితిగతులు మానవా? మా యొక్క మరి మేము ఏమి దేని చూసి సంతోషించాలి? మా పట్ల ఎవరున్నారు? దేవుడే మాకుంటే ఇలా జరుగుతుందా? ఇలాగ రెక్కరెక్కమైనటువంటి స్థితిలో ఉండిపోయాడు. గానుగు చాటున గోధుమ దొల్ల కుట్టుకుంటూ అనేక వేదన భద్రమైన కురింగిన హృదయముతో. ఎవరైనా గట్టికి చెప్పండి. ఇలాగున్నాడు. అతను మనసు జరిగిన దేవుడు, అతను ఆలోచన చేసిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఆ శ్రేష్టమైన యవనుడును ఆయన గిద్యోను లేవనెత్తడానికి గాను దేవుని యెహోవాతో వచ్చేసి ఆలోచించు. నేను చేయలేను అని అనుకోవద్దు, నా వల్ల కాదు అని అనుకోవద్దు. దేవుని బిడ్డలారా, అది నువ్వు చేయగలవని నీకు పెట్టేశాను. నువ్వు చేస్తావని నాకు తెలుసు, దాన్ని సాధించగలవని నాకు తెలుసు. ఎందుకంటే ఆయన ఏమైనా చేయగలవు. అందుకని దేవుడి అలాగా ఎదిగి యెహోవాతో తప్పని పక్షంగా వచ్చండి. దేవుని బిడ్డలారా, నిరాశలో ఉన్నాడు కదా, వేదనలో దిగిపోయాడు కదా, కృంగిపోయి ఉన్నాడు కదా, ఎటు అటు ఇటు తెలుసుకోలేని డైలమాలో తికమక అవుతూ ఉన్నాడు కదా. అలాంటి దిక్కు తోచని పరిస్థితిగా ఉన్నటువంటి ఈ గిద్యోను బాబు ఎలా మాట్లాడాడు? ఒక రకంగా దీనస్థితిగానే మాట్లాడాడు. లేవాడవయ్యా, బలార్జువైన గిద్యోను అంటారు. ఏం బలార్జుడు ఆయన? నేనే బలార్జుడిగా ఉంటే ఈ మిద్యానీయులు మా మీదకి వచ్చేవారా అన్నాడు. బలం తెచ్చుకోమంటున్నావు, ఏ బలం అయ్యా? నా బలము నాకే గొప్ప బలం ఏమన్నట్టయితే నీ మిద్యానీయులు మమ్మల్ని ఇలా చెప్పగలుగుతారా? ఇలాగ రెక్కరెక్కమని
నిరాశతో స్పందించాడు యెహోవా దూత. నీ జీవితం కూడా అలాగే ఉన్నదేమో. దేవుడు అలాగే ఉన్నది. దేవుడు అన్నాడు, వాళ్ళే వాడవయ్యా. ఇంకొక మాట అంటాడు, ఏమి చెప్పినా కానీ నేను నా గోత్రం ఏ గోత్రం అది? నేను మనిషే గోత్రం అయ్యా. ఎవరో తప్పు చెప్పారు. ఏ గోత్రం? నేను మనిషే గోత్రం, చిన్న గోత్రం, అర్ధ గోత్రం. ఏమండి? అర్ధ గోత్రం అండి, చిన్న గోత్రం. ఎప్పటి నుండి వచ్చింది చిన్న గోత్రం, అర్ధ గోత్రం అని చెప్తారా? మీకు అర్థమైతే యోసేపు కుమారులను చూసి అది. ఏమండి? యాకోబు ముందు పెట్టాడు ఎవరిని? ఎఫ్రాయిమే. వెనక పెట్టాడు పెద్దవాడిని మనిషి. అప్పటి నుండి వచ్చేసింది. అందుకనే మనిషీలు, రుబేనీలు, గాదీలు వీళ్ళు ముగ్గురు కూడాను సవటలు. ఏనండి? సవటలు. అందుకని అన్నారు, మేము యోర్దాను అద్దరికి మేము రామయ్యా, మేము ఎక్కడేమంటారు యాజరు ఈ భూమి అంతయు మా పశువులకి మందులకు సరిపోతాయి అంటే తృప్తి చెందే రకం. ఎంత దానితో తృప్తి చెందే రకాలు ఆలోచించండి. మేము రామయ్య అన్నారు. అందుకని 3 గోత్రాలు ఇక్కడ తగలబెడితే 9 గోత్రాలు వెళ్ళిపోయింది. ఎక్కడికి? గట్టిగా చెప్పండి. యోర్దానుకు అవతలికి ఏముంది? కనానికి వెళ్ళాలి. చూసారా? అందుకని మేము చూడొప్ప గోత్రం అయ్యా. ఈయన కూడా తగ్గించుకున్నాడు. అది తగ్గించుకోక ఏం చేస్తాడు? మా గోత్రం ఎన్నిక లేని గోత్రం అయ్యా, మనిషి గోత్రం అయ్యా మాది అని నిరాశగా మాట్లాడాడు. దేవుడు అవన్నీ విన్నాడు, కొట్టివేశాడు. దేవుడు బిడ్డరా, దేవుడు చెప్పాలం తెచ్చుకుని లెమ్ము అన్నాడు. ఏమన్నాడు? లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమ నీపై, యెహోవా మహిమ నీపై ఆకాశముగా ఉదయించే, ఆకాశముగా ఉదయించే. ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నికా లేని వాడు, ఎన్నికా లేని వాడు బలమైన కనుక దేవుని బిడ్డలారా ఆలోచించాలి. ఏవయ్యా, ఎప్పుడు నీ సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు అట్లాగూ ఎట్లాగూ అణగారం, దిగజారం, చంపుతున్నారు, నలుగుతున్నారు, తోసేస్తున్నారు, తొక్కదేస్తున్నారు. ఇవన్నీ రుచులు కాదయ్యా. లేవయ్యా, వాళ్ళము తెచ్చుకొని లేము గిర్జోను. నువ్వే స్థితిలో ఉన్నావో నాకు తెలీదు, ఏ పరిస్థితులతో కొట్టబడుతున్నావో నాకు తెలీదు. దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను చేయలేను అనవద్దు, నాకు చేత కాదు అనవద్దు. చేయించుకునేది దేవుడు, నువ్వు కాదుగా. చెప్పాలి, చేయించుకునేది దేవుడు. నువ్వా? ఏమండి? ఆలోచించండి. నువ్వు కాదుగా. నీ ముందు నచ్చువాడు నీ దేవుడైనా. యెహోషువనే ధైర్యపరిచిన దేవుడు. యెహోషువ దేవుడు ధైర్యపరచకపోతే వెళ్ళేవాడా? అంతమంది ఒక్క రోజునే 30 మంది రోజున అంతమర్చి ఉరి వేసాడు ఆ యొక్క గుహలో. మామూలు విషయం కాదు.
ఒక్క దినమున వాళ్ళంతా ఇట్లా వంచి, నన్ను చూడండి, వాళ్ళని ఇట్లా వంచి మెడ పెట్టాడు, తల మీద వాడు మెడ మీద కాలు పెట్టేశాడు, అంతే ఊరేసేసాడు. ఒక్క దినమున 30 మందిని అమ్మ వేలాడంటాడు గుహలో. దేవుడే ధైర్యపరిచి నీ ముందు నచ్చువాడు నేననే వాగ్దానం చేయకపోతే యెహోషువ కాకపోయేవాడు. ఈరోజు నీవు కాదు చేసే, ఏమండి, నీలో ఉన్న దేవుడు, నీతో ఉండే దేవుడు, నీ పక్షంగా ఉండే దేవుడు అని కార్యము జరిగించు దేవుడు. కనుక అందుకే ఏబు గారు ఒక మాట అంటాడు. ఏబు గారు ఒక మాట చదివి ఉంచుతాను. ఏబు గ్రంథం 23 ఉండాలి. ఆయన కార్యములు జరిగించేటప్పుడు చదవండి కొంచెం. 9వ వచనం 23:9 ఏబు గ్రంథం. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. పిల్లలు ఆలోచించండి, ఆయన ఏదో బాధలో ఉన్నాడులేండి కనుక ఆయన పనులు జరిగించాడు, కార్యములు జరిగించాడు, ఉత్తరం జరిగించాడు. ఆయన జరిగించేది ఇప్పుడు నీకెందుకండి, నువ్వు కాదు కదా. ఆలోచించండి. ఈరోజు మనం కూడా దేవుడు మనకు అప్పగించింది ఏ విధమైన, అది పెద్దది చిన్నది అది ఇది అని చూడబడతాం. హస్తంలో బలపరచబడిన వారే దేవుని యొక్క కార్యంలో ముందుకు వచ్చినట్లయితే, అందుకని యెహోవా కార్యంలో శ్రద్ధగా చేస్తే అంత చేయబడతాం. కనుక వాళ్ళ నమ్మకమైన దోసరాలు అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండు. నీకు బహుమానం దేవుడిస్తాడు. పరిచర్య అనేది చాలా విలువైనది. పరిచర్య ధర్మము మర్చిపోటు కానీ అన్యాయస్తుడు కాదు కాదు. ఆలోచించాలి, ఆలోచించాలి, ఆలోచించండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నేను ఒక దైవజనుల దగ్గరికి వెళ్తే అమ్మగారు కొంచెం ఆరోగ్య రీత్యా చాలా కండిషన్స్ పెట్టారు. అన్నీ మేము చూసుకుంటాంలేమో, పర్వాలేదు అన్నాము, వచ్చాను. నేను వెళ్ళాం కనుక అన్నాములే ఇబ్బందినేమో అని అన్నాను. ఆ తర్వాత నేను మా సంఘంలో ఒక ఫోన్ చేసి మాట్లాడాను, ఇలాగూ అని. అది కొంచెం సలహా ఇచ్చారు. అమ్మ నువ్వు అలాగే ఇక్కడ చేయడానికి కొద్దిగా ఇబ్బందికరమే, ఈ పెద్ద పనుల్లో ప్రత్యేకంగా చిన్నవి చేయాలంటే ఇబ్బంది కదా, ఒక పేరు చెప్పి వాళ్ళకి అప్పగించేసేయాక, పూర్తిగా వాళ్ళ పరిచయకు రాకపోయినా పర్వాలేదు, వాళ్ళకి అప్పగించేసేయాక అని అన్నారు. ఆలోచన బాగానే ఉంది అని నేను ఫోన్ చేసి వెళ్తే నేను చూసుకుంటాను లేక అన్నారు. దేవుని స్తోత్రం. ప్రధానమైన ఆ పరిచర్య ఒకవేళ కష్టతరంగా ఉన్నా నువ్వు ఉపచార ధర్మము భక్తుడు దేవుడు చెప్పండమ్మా కాదు. రాజ్యాన్ని అక్కడ మా ఇంట్లోనే పెట్టుకుంటామా కానీ కూడా అన్నది రాను బాను రోజు 4 సార్లు ఆటోకు రావాలి మాటలు కాదు అన్న. అలాగే దేవుడు బిడ్డలారా, ఈ మధ్య సమయంలో నువ్వు ఏది చేసినా ఏది ఇచ్చినా అది దేవుడి యొక్క కృప, ఆ ధన్యత పోగొట్టుకోవద్దు. ఆలోచించాలి. కనుక నువ్వు చేసిన ప్రతి దానికి కూడా దేవుడు దగ్గర లెక్క ఉన్నది. నేను రాత్రి చెప్పాను, వ్యాఖ్యం చెప్తుంది. దేవుడు నీ జీవిత విషయంలో లెక్క కట్టి ముగించితే నీవు కూడా నీ జీవిత విషయంలో దేవుడు లెక్క చెప్పాలి. ఇది 2. 3వది, మీ అందరి విషయంలో దైవజనుడిగా దైవజనురాలిగా మీ అందరి విషయం ఆత్మ విషయం దేవుడు లెక్క చెప్పాలి. 3 లెక్కలు ఉన్నాయి. ఒక లెక్క జ్ఞాపకం పెట్టుకోండి, వెళ్తా అని చూడండి. ఒక లెక్క తీసుకెళ్ళి బయటపడి వెళ్ళిపోతే వెళ్ళవండి వాడిని నువ్వే కలుపు
మేము ఎవరి వాళ్ళు కాదు, మీరే పిలవండి. కనుక ఆలోచించండి. మొట్టమొదటి లెక్క, దేవుడు నీ జీవిత విషయంలో లెక్క ముగించేస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, నీ జీవిత విషయంలో నీ బాల్యం నుండి నీకు ఊహం వచ్చిన దగ్గర నుండి నువ్వు చనిపోయేంత వరకు నీ జీవితం సమస్తం కూడా దేవుడు లెక్క చెప్పాలి. ఇది నెంబర్ 2. నెంబర్ 3, మీ అందరి విషయంలో ఈ దైవజనుడు లేదా దైవజనుడు అనబడిన వారు మీ అందరి విషయంలో లెక్క చెప్పాలి. 3 లెక్కలు ఉన్నాయి. ఏనండి? 3 లెక్కలు ఉన్నాయి. తప్పించుకుంటావా? తప్పించుకోలేవు. జాగ్రత్త. కనుక దేవుడు నీ జీవితాన్ని ఎంతో ఉన్నతంగా ఎంచాడు. అందుకే ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని పెట్టానా పరిచర్య చాలా విలువైనది, చాలా విలువైనది. ఒక విధంగా చెప్పాలంటే అది చెబితే మీ అందరికి అతిశయం ఉంటుందో అది ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ అయినా చెప్తాను. మేము పక్కలో మొట్టమొదటి మీటింగ్ ఈ స్థలంలోనే పెట్టాం. ఇది ఎంత అసహ్యంగా ఉన్నదో, ఎంత భయంకరంగా ఉందో అది నాకు తెలుసు, పరిచర్య చేసిన వాళ్ళకి తెలుసు. నిజంగా వారు 2 చేతులతో చేశారండి. అస్థాయికరమైన వాటిని చేశారు. ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపమే. వాళ్ళకి జ్ఞాపకం ఉంటుందిలే కానీ చేయించింది నేను కదా, నా జ్ఞాపకం. అవును, పెద్ద పెద్ద రాళ్ళు సైతం కూడా అమ్మ లేడీస్ అయినా సరే లెక్క చేయకుండా ఎత్తి చేసిన వారే పరిచర్య ఉన్నది. అవును, దేవుని దక్షిణ లెక్క. అలాగే పరిచర్యలో వెనకంజ వేయవద్దు. ఈ యొక్క ఏ విధంగా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను భారంగా ముందుకు కొనసాగాలి. ఇంకో చిన్న విషయం చెప్పి 10 నిమిషాలు ముగిస్తున్నాను. 1, వారహు అక్కడ క్షమించండి, కోరేష్, ఈ కోరేష్ కాదు, జిత్తులు మాది కోరేష్ కాదు, ఈ వీడు కాదండి. పేరు పెట్టమన్నారు కదా, కోరేష్ అని పెట్టా. వాడుగా ఇక్కడ బాసిక రాజైనటువంటి కోరేష్. ఈ కోరేష్ ఒక అన్యుడు. దేవుడు పెట్టారా? అయితే దేవుడు అన్యుడు లేవనెత్తాడు. దేవుడు అన్యుడు లేవనెత్తాడు. కోరేషు నా మంద కాపరి అని లేవనెత్తాడు. 2వ దినవృత్తాంతములు ఒక మాట చదువుదాం. 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము. 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయం 22-23 వచ్చిన చదవండి అమ్మ, త్వరగా తీయండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయాలి. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందుని దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు, వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా దేవుడు ప్రేరేపించి లేవనెత్తబడ్డాడు. బయటకి కాబట్టి ఆలోచించండి. ఒక అన్యుడు దేవుడు ఆత్మ ప్రేరేపించి కోరిస్తున్న లేవనెత్తింది. ఈరోజు నిన్ను లేవనెత్తుతుందా? నిన్ను లేవనెత్తుతుందా? నిన్ను లేవనెత్తుతుందా? ఆలోచించండి. ఆఫ్టర్ ఒక ఎన్నిక లేనటువంటి అన్యుడు. అందుకే దేవుడా నేను ఉండను ఇజ్రాయేలీలో ఈ నామకాత క్రైస్తవుల్లో ఉండనని ఎక్కడికి పోయాడు దేవుడు? ఎప్పుడేమండి అది చెప్పండి అమ్మా, ఎక్కడికి పోయాడు దేవుడు? గుంటూరు పోయాడా? ఇది మార్చలు పోయాడమ్మా? ఎక్కడ పోయాడమ్మా? అది ఎవరు చెప్పింది మాట? దేవుడు స్తోత్రం, హల్లెలూయా. నా ప్రార్థనా మందిరము ఎవరికి? కనుక ఆలోచించండి.
ఒక అన్యుడిని దేవుడు లేవనెత్తింది. ఆకాశమంతుల దేవుడు యెహోవాకు మందిరము కట్టించుటకు అతని మనసులో ప్రేరేపింపగా చాటింపు వేస్తాడు. ఎవరు ఆయన వారై ఉన్నారో వారు కూడా రావచ్చున్నారు. వారి దేవుడు తోడైందునగా అని చెప్పాడు. ఆ వాక్యాన్ని ఆస్థా చేసుకునే ఇక్కడ మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఒక మాట చక్కగా అర్థం పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించి పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇది కట్టక ముందు ఏది దేవుని ఆత్మ ముందుగానే బయలుపరిచి యిర్మీయా ద్వారా చెప్పినటువంటిది ఇప్పుడు లేవనెత్తింది దేవుని ఆత్మ. దేవుడు ఎప్పుడో బయలుపరిచినటువంటిది లేట్గానే సరే అది నెరవేరుస్తాడు. అది మాత్రం ఖచ్చితం. కనుక ముందుగానే బయలుపరిచిన దేవుడు ఇప్పుడు సమయం వచ్చింది, సమయం ఆసన్నమైంది. ఇప్పుడు తిరిగి కట్టబడాలి. ఆ వాక్యాన్ని ఇక్కడ నెరవేర్చడానికి కోటేశ్వరం లేవనెత్తింది. ఈ విధంగా యెషయా గ్రంథంలో ఆ మొదటి అధ్యాయం తర్వాత చదువుతుంది. యెరూషలేమంతటా చాటింపవేయగా ఏ విధంగా ఇశ్రాయేలీయులు వాళ్ళందరూ కలిసి వచ్చారో ఆ తర్వాత చదువుకోండి. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మతో ప్రేరేపించబట్టే నువ్వు ఆగలేవు, నువ్వు కూర్చోలేవు, నిలబడలేవు, పడుకోలేవు, నిద్రించలేవు. అది యిర్మీయా అంటాడు, యెహోవా నువ్వు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు నన్ను గెలిచావయ్యా. దేవుడి గెలవక నువ్వు గెలుస్తావా? లేదా నేను గెలుస్తాను? ఏమండి, దేవుడి గెలవక నీవు గెలుస్తావా? దేవుడు నాకు ప్రేరేపించబట్ట నువ్వు అనుసరిస్తున్నావా? దేవుడు నీకు ఏదైతే బాధ్యత పెట్టున్నాడు, ఏదైతే చేయమన్నాడు ఖచ్చితంగా చేసి అంతే. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు ఎలాంటి వాడంట? వద్దు, శాపం తెచ్చుకోవద్దు. విలువైన బహుమానం, శ్రేష్టమైన బహుమానం నీ కొరకు అక్కడ రాయకుండాలి. దాన్ని పొందుకోవటానికి, అది నువ్వు తీసుకోవటానికి నువ్వు ఆసక్తి కలిగి దేవుని కార్యాల్లో ముందుకురా, దేవుని పరిచర్యలో ముందుకురా. దేవుడు ఏం చెప్పి ఉన్నాడు ఆ మనసును పంచుకోవాలి. ప్రేరేపించబడినప్పుడు ఒక అడుగు ముందుకు వేయండి. అలాగే 20 సంవత్సరాలు పైబడినటువంటి యవనులందరూ ముందుకు వచ్చారు. ఏకగ్రీవంగా ఒకే మాట చెప్పేస్తాను, హక్కుతకు పూనుకుందాము రమ్మని చెప్పారు. అలాగే ముందుకు సాగారు. ఆటంకములు వచ్చినాయి, అభ్యంతరాలు వచ్చినాయి. ఇలాగ కొనసాగుతున్నప్పుడు తోబియా సన్పడుతుంది. ఒక శత్రువులు కూడా ఏడం చేస్తాను. నెహెమ్యా కనబడ అయినా సరే దేవుడికి వారి జీవితంలో అప్పగించబడి ప్రార్థనాపూర్వకంగా మా ముందుకు సాగారు. అందుకని ఏమైపోయింది? కట్టారు, అయిపోయింది. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఈ విధంగా మన జీవితంలో కూడా ఇలాగ ముందుకు సాగాలి. దేవుడు ఒక పరిచర్య మాట్లాడుతుంది. చెప్పండి, ఏం మీ డౌట్? కనుక అదేమి బిడ్డలారా ఆలోచించండి. ఈ విధంగా మన జీవితంలో దేవుడికి అప్పగించాలి. ఏదైతే దేవుడు అంటూ చిత్తములో ఆయన నియమించి ఏదైతే అప్పగించాడో చక్కగా సంతోషపూర్వకంగా ఆయన మనసును గెలుచుకుని ముందుకు సాగాలి. అలాగా మన అందరి హస్తములు దేవుడు బలపరిచి జీవించడం కాక గురించి ప్రార్థన చేసుకొని చెప్పిన వాక్యాన్ని బట్టి చేయాలి. అందరూ చేయాలి, అందరూ చేయాలి, పై వారితో సహా. నేను వెళ్తున్నాడే పిల్లలకి